తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని పాత బస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఒకే రూట్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. 2 వాహనాలు ఒకే రూట్లో రావడంతో గందరగోళం నెలకొంది. కోట్ల అలీజా బిబికా బజార్ చౌరస్తా వద్ద హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను పాతబస్తీ వాసులు అడ్డుకున్నారు. మాధవీలతకు వ్యతిరేకంగా యువకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటూ మాధవీలత పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే జోక్యం చేసుకుని యువకులను అక్కడి నుంచి పోలీసులు పంపించివేశారు. వారిని అక్కడి నుంచి పంపించివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచార్య అందిస్తారు. రాజశేఖరాచార్య చెప్పండి, మాధవీలతని అక్కడ చౌరస్తాలో కొంతమంది యువకులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు చాలా మాధవీలత చాలా క్వశ్చన్స్ రేస్ చేసిన తర్వాత మాత్రమే ఆ యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ యామిని. ఈరోజు 10 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు జరిగింది. కానీ తెలంగాణ హైదరాబాద్లో మాత్రం ఒక చోట హైదరాబాద్ సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే 2 గంటల ముందు కొన్ని చెదురుమట్టు సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి మాధవీలత మాత్రం కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చెక్ చేసే పనిలో వాళ్ళ ఐడి కార్డు తీసుకోవడం కావచ్చు, అలాగే వాళ్ళను చెక్ చేసి మీ మాస్క్ తీయండి అంటూ ఆమె చెక్ చేసి చూడడం జరిగింది. అలాంటి సందర్భంలో ఒకరిద్దరు వాళ్ళు ఫేక్ క్యాండిడేట్లని ఆమె నిర్ధారణ చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆమె ప్రశ్నించడం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నారు, మీకు బాధ్యత లేదా, మీరు ఆఫీసర్స్ కదా, పోలింగ్ సంబంధించిన సిబ్బంది, మీరు ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి మీరు ఇలా చేయడం తప్పు అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. ఇలాంటి వ్యక్తులను మీరు చెక్ చేసి పంపించాలి కదా, ఐడి కార్డుతో పాటు అదే వ్యక్తియా కాదా అనేది చూసి మీరు పంపించాలి. దానికి బదులుగా మీరు పంపించడం లేదు. వాళ్ళకున్న మాస్క్ ఏదైతే ఉందో అది తీసి చెక్ చేసి పంపించాలి. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నాను, కానీ మీరు పట్టించుకోవాలని చెప్పేసి ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఈ విషయం బయటపడింది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇదే విషయము దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 90% ఇదే జరుగుతుంది. 90% పోలింగ్ కేంద్రాల్లో ఇలాగే కమిట్మెంట్ పోలీసు అధికారులు కావచ్చు, అలాగే ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కుమ్మక్క ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి మాధవీలత ఒక ఆరోపణ చేసింది. దీనిపైన కూడా మాధవీలతకు సంబంధించిన ఏదైతే బురకా ఓపెన్ చేసి ఆమె చెక్ చేసి ఓటర్ లిస్టులో, అంటే వాళ్ళకి ఇచ్చిన లిస్టులో ఒక ఏజీ ఉంది, ఒక ముఖం ఉంది. అలాగే వీళ్ళు చెక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వేరే వ్యక్తులై ఉండడం వల్ల కూడా ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా అక్కడ నెలకొంది. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ ఎవరైతే ఉన్నారో అతను కూడా మాధవీలతను అతను మందలించడం జరిగింది. అలా చూడకూడదు అని చెప్పేసి మాధవీలత పైన కూడా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఆఫీసర్ ఎవరైతే ఏఆర్ఓ ఉన్నారో ఆయన కంప్లైంట్ కూడా మలక్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఇలా చేయొద్దు అని చెప్పేసి. అయితే పోలింగ్ కేంద్రంలో మాధవీలత అక్కడున్న అధికారులను ప్రశ్నించినప్పుడు ఇది మీకు బాధ్యత కాదు అడిగినప్పుడు అక్కడున్న అధికారులు చెప్పిన సమాధానం ఏంటంటే అది వాళ్ళకు బాధ్యత ఉండాలి, అది మాకు సంబంధం లేదని చెప్పేసి ఒక నెగ్లెక్ట్ సమాధానం చెప్పడంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి లోకై మీకు బాధ్యత లేదా, పోలింగ్ సంబంధించిన వ్యక్తులు మీరు కాదా, బూత్ యజమానులు మీరు కాదా అని చెప్పేసి ఆమె అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ప్రశ్నించడం జరిగింది. దీనికి ఇది కాంట్రవర్సీ సృష్టించే విధంగా ఉంది. ఇది కొన్ని సంఘటనలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి దీని విషయంలో అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓ ఎవరైతే ఉన్నారో మాధవీలత మీద మలక్పేట పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని చేసిన తర్వాత మాధవీలత ప్రచారంలో భాగంగా, అంటే పోలింగ్లు సందర్శించే భాగంగా ఓల్డ్ సీట్ లో ప్రవేశిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎంఐఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆమెపై వెంబడించారో, ఆమెపైకి దాడి చేసేందుకు కూడా యత్నించారు.
సో ఆ దాడి చేసిన సందర్భంలో కూడా ఆమె ఎంఐఎం కార్యకర్తను ఆమెను అడగడం జరిగింది. మీరు చేసే న్యాయం ఇదేనా, మీరు చేయాల్సిన పని ఇదేనా, మీరు కరెక్ట్ గా ఉన్నారా, మీరు అక్రమంలో మీరు ఓటింగ్ చేస్తుంటే నేను అడగడం తప్ప అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. దానికి వాళ్ళు ఇంకా ఎంఐఎం కార్యకర్తలు ఇంకా గట్టిగా ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే పహారాలో ఉన్నారో వాళ్ళు ఆ యువకులను అడ్డుకొని వాళ్ళను అక్కడ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. తర్వాత పోలీసులు కూడా ఆమెను అక్కడి నుంచి సముదాయించి పంపించడం జరిగింది. మొత్తంగా ఆమె చేసిన పనికి మాత్రం ఆమెపై 2 కేసులు నమోదు చేశారు. అలాగే ఆమె కూడా పోలీస్ స్టేషన్ అటెండ్ అవ్వాలని చెప్పి ఆమెకు ఒక చిన్న